అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. సికింద్రాబాద్ కుషాయిగూడలో ఘోరం చోటు చేసుకుంది. ఇంటి కిరాయి అడిగిన ఇంటి ఓనర్ను ఒక్కతే ఉన్నది చూసి ఆమెను చంపేసి అక్కడే డ్యాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని ఫ్రెండ్స్కు షేర్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే ఒకసారి కుషాయిగూడ పరిధిలో ఉన్న ఒక కమలాదేవి అనే వ్యక్తి తనకు సంబంధించిన ఒక షాపును అక్కడున్న ఒక యువకుడికి రెంట్కి ఇచ్చింది. అయితే అనేక రోజులుగా రెంట్ సరిగ్గా కట్టకపోవడంతో కమలాదేవి సదరు షాప్ కిరాయి తీసుకున్న వ్యక్తిని గట్టిగా రెంట్ అడిగింది. రెంట్ అడగడమే కాకుండా మందలించింది. ఒకవేళ రెంట్ సరిగ్గా ఇవ్వకపోతే కాల్ చేయమని హెచ్చరించడంతో కక్ష పెంచుకున్న షాప్ యజమాని ఇంట్లో కమలాదేవి ఒక్కతే ఉన్నది చూసి ఈ నెల 11వ తేదీన దాడి చేసి ఆమెను చంపేసిండు. చంపడమే కాదు, అక్కడ చంపినట్లుగా వీడియోలు తీసుకొని అక్కడ సెల్ఫీ వీడియో తీసుకొని డ్యాన్స్ చేసిండు. డ్యాన్స్ చేయడమే కాదు, తన ఫ్రెండ్స్ అందరికీ వీడియో పంపించిండు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం బయటికి పొక్కింది. ఆ నోట ఈ నోట ఇది కుషాయిగూడ పరిధిలోని కమలాదేవి మృతదేహంగా స్థానికులు అంటే ఆ చంపిన వ్యక్తికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇంట్లో వేసి తాళం పెట్టడంతో అక్కడ స్థానికంగా ఉన్న వారందరికీ దుర్వాసన వ్యాపించడంతో ఈరోజు ఉదయం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అంటే ఒక 3-4 రోజులు కాదు, సరిగ్గా 11వ తారీఖు ఈ ఘటన జరిగితే దాదాపు ఈరోజు 15 4 రోజుల పాటు ఆ శవం కుళ్ళిపోవడంతో ఒకసారిగా వాసన రావడంతో స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి దర్వాజాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న కమలాదేవి మృతదేహాన్ని వాళ్ళు రికవరీ చేసుకొని వెంటనే ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఎంత ఘోరమైన సంఘటన అంటే కిరాయికి ఇచ్చిన ఓనర్ కిరాయి అడగడం కూడా తప్పే జరిగింది. ఈ సంఘటనలో కేవలం తప్పుగా భావించి అతను ఇస్తే ఇవ్వు లేదంటే ఖాళీ చేయన్న ఆ క్రమంలోనే తనపై కక్ష పెంచుకున్న ఆ వ్యక్తి తనని ఎట్లనైనా మట్టు పెట్టాలి, మట్టు పెడితే ఇక్కడ కిరాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకొని అతను ఆ మహిళ ఎవరైతే ఒంటరిగా ఉన్నారో 11వ తేదీన అదును చూసుకున్నాడు, లోపలికి వెళ్ళిండు, గడియ పెట్టిండు. తనను చంపడమే కాదు చంపినట్లు వీడియో తీసుకున్నాడు. వీడియో తీసుకున్న తర్వాత డ్యాన్సులు చేసిండు. ఎంత ఎంత ఘోరమైన విషయం అంటే డెడ్ బాడీ మీదనే ఆ డ్యాన్స్ చేసి ఇంత చాలదమ్మా అన్నట్టు తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ వీడియోని షేర్ చేసిండు. దాదాపు 3 రోజుల పాటు ఈ వీడియో వైరల్గా మారుతుంది. అయితే ఇది బెంగళూరు సిటీలో ఈ వీడియో వైరల్ అవడంతో అక్కడున్న పోలీసులు విచారణ చేసి ఇక్కడ ఈ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలపడంతో ఇక్కడ ఇది కుషాయిగూడ పరిధికి సంబంధించిన కేసుగా వారు కేసు నమోదు చేసి దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో తనకు సంబంధించిన వీడియోలే వైరల్ అయినాయి. ఇప్పటి వరకు కూడా అతను అబ్స్కాండ్లోనే ఉన్నాడు. అయితే బెంగళూరులో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఇంకెక్కడైనా దాచకుండా ఈ హత్య ఒక్కడే చేసిండా, ఇంకెవరైనా సపోర్ట్ చేశారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేది పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కేవలం కిరాయి అడిగినందుకు మాత్రమే 70 సంవత్సరాల కమలాదేవిని ఈ వ్యక్తి హత్య చేసినట్లుగా అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలవాల్సి ఉంది. అక్కడ ఉన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు రేపు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఏదైతే హైదరాబాద్ పట్టణంలో ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా చోటు చేసుకుంటున్నప్పటికీ అంటే ఇది కొంత డిఫరెంట్ కేసు. ఏదైతే ఈ యొక్క కిరాయి అడిగిన ఓనర్నే మట్టు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచన చేసిండు. చంపడమే కాదు, చంపిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాడు. అక్కడే డెడ్ బాడీ పైన డ్యాన్స్ చేసి ఆ వీడియోలను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే అవి బెంగళూరులో వైరల్ కావడంతో విషయము ఇక్కడ పోలీసులకు అయితే సమాచారం అందింది. అయితే ఇందుకు సంబంధించి స్థానికులు కూడా అక్కడ నుంచి దుర్వాసన రావడంతో ఒక్కసారిగా పోలీసులను ఆశ్రయిస్తే అసలు విషయం అంతా అంటే దర్యాప్తు చేస్తున్న కొద్ది ఒక్కొక్క విషయం తెలుస్తుంది. అయితే ఎవరైతే పరారీలో ఉన్న నిందితుడు పోలీసులకు చిక్కితేనే అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇతనికి సాయం చేశారా లేదంటే ఇతను ఒక్కడే చేసి తన కక్షను తీర్చుకున్నాడా అనేది మాత్రం తేలాల్సింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.